भावं संग्रहाय महाहस्ते दक्षिणेन विद्महे ॐ देवदन्ते सगं संवदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन ज्योतिष्मागस्तेजस्वानादभग्गस्तपन्नवार्ला ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం సరే పమాగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది సరే పమాగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः नमस्कारं कुर्यात् सहस्राक्षरावरवेभ्यो परमेश्वर मावाहयामि इदं तद्विचक्रमे धानदेवं समूलसमावासुदे महानित्यं यच्छभव्यं रामदत्तस्येषानः इदं नेरवति हीनावानस्य महिमा विवादस्यावतं दिवे विवादोर्भवते पुरुषः पादोऽख्येह भवात् पुनः శాసనాన్ని స్థితి కావచ్చు ధనము కావచ్చు ఆరోగ్యము కావచ్చు ఏదైనా కానీ వారి కష్టాన్ని తీర్చేటువంటి మార్గము లేదా అని చెప్పి అడగగానే అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆనందించి నారద నువ్వు కోరికనటువంటి నీ మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి వారి కష్టాన్ని నువ్వు తీర్చాలి అనుకున్నావు కాబట్టి దానికి ఉండేటువంటి కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించేటువంటి ఒక ఉపాయాన్ని నేను తెలియజేస్తాను అని చెప్తూ ఈ విధంగా తెలియజేశాడు. ఎవరైతే కలియుగంలో మానవులుగా ఉండి ఉన్నారో వారు భక్తిగా శ్రీమన్నారాయణుడి యొక్క సత్యనారాయణ వ్రతం అనేటువంటి ఒక పూజని ఎవరైతే భక్తిగా శ్రద్ధగా ఆచరిస్తారో వారికి మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా స్వామి తీరుస్తాడు అనగానే నారదుడు అడుగుతాడు, స్వామి ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఆచరించాలనే విషయాన్ని తెలియచేయండి, నేను భూలోకంలో ఉన్న వారికి తెలియజేస్తాననగానే స్వామి దానికి ఉండేటువంటి నియమాలు చెప్తూ వస్తాడు. దాన్ని ఎప్పుడు చేయాలి అంటే ఒక సంవత్సర కాలంలో వచ్చేటువంటి శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ లేదా ఒక పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ
ఆ సమయానుకూలంగా వారికి రాకపోవచ్చు, ఇతరత్ర దినాలు ఎప్పుడైనా ఈ యొక్క పూజని ఆచరించవచ్చా అనగానే స్వామి తెలియజేస్తాడు. ఎవరైనా మానవులు భక్తిగా శ్రద్ధగా ఈ యొక్క వ్రతాన్ని నేను ఆచరిస్తాను అని ఎప్పుడైతే మనస్సులో కోరుకుంటారో తక్షణమే వారి యొక్క పూజ చేయడానికి అర్హులుగా మారిపోతారు. చేసేవారు ఎవరైనా సరే ఉదయాన్నే లేచి స్నానం చేసి మడిగా స్వామి ఉండేటువంటి ప్రదేశాన్ని శుద్ధి చేసుకొని అక్కడ ఉండేటువంటి స్థన్నీలము అంటే మనము ఏర్పరచుకునేటువంటి బియ్యంతో కూడినటువంటి సాధు రూపంలో వచ్చి తనని అడుగుతాడు, నీ కష్టం ఏమిటి, ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావనగానే ఆ బ్రాహ్మణుడు, స్వామి నాకు ధనము లేదు, సంపాదించుకుందామనుకున్నా కూడా ఆరోగ్యం గ్రహించండి అని అంటాడు. అప్పుడు స్వామి తెలియజేస్తాడు, మనమందరం కూడా ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మన చేత చేయబడేటువంటి మంచి పని వల్ల మాత్రమే మనం మంచి ఫలితాన్ని పొందగలము. అది ధనమైన, ఆనందమైన, సంతానమైన అటువంటి విషయాన్ని తెలియచేయగా ఈ యొక్క సత్యనారాయణ వ్రత విధానాన్ని ఆ యొక్క బ్రాహ్మణుడికి చెప్పి నువ్వు యొక్క పూజని చేసి దీనివల్ల వచ్చేటువంటి మంచిని అంతా కూడా పొందుమనగానే ఆ బ్రాహ్మణుడు చెప్పిన వ్రత విధానాన్ని అంతా మనస్సులో పెట్టుకొని అక్కడ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వారితో అందరితో చెప్తాడు, మన దగ్గర ఉండేటువంటి ధనమంతా కూడా పెట్టి మనము యథాశక్తిగా ఈ యొక్క స్వామి వ్రతాన్ని ఆచరిద్దాము అని తాను ఆచరిస్తాడు. వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా ఎటువంటి ఫలితాన్ని కానీ వెంటనే ఆశించకుండా అలా కొన్ని రోజులు గడవగా తనకి ధనము కానీ ఆరోగ్యము కానీ కుదుటపడి ఆ యొక్క బ్రాహ్మణుడు స్వామిని గమనిస్తా. ఇదంతా మనకి ఎందుకు కలుగుతుంది అని ఆలోచిస్తే తాను చేసేటువంటి స్వామి యొక్క పూజ అనుగ్రహం వల్ల అని ఆ యొక్క సత్యనారాయణ స్వామిని వేడుకుంటాం. ఏమిటి అనగానే ఆ బ్రాహ్మణుడు స్వామి ప్రసాదాన్ని తనకి ఇచ్చి నేను ఈ యొక్క స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల ధనము కానీ ఆరోగ్యము కానీ ఈ విధమైనటువంటి ఆనందము కానీ నాకు నా యొక్క కుటుంబంలో కలిగింది కాబట్టి ఈ పూజని నేను విడవకుండా చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు అనగానే ఆ కట్టెలము వ్యాపారి ఆ విషయాన్ని విన్న వెంటనే తన మనస్సులో ఉండేటువంటి కోరికను కోరుకుంటాడు. స్వామి, రేపు నేను చేసేటువంటి పనిలో ఎంతైతే ధనము వస్తుందో దాన్ని అంతా కూడా పెట్టి నీ యొక్క పూజని చేస్తాను అని మొక్కి తన ఇంటికి వెళ్ళి ఆ రోజు వ్యాపారాన్ని ఆపివేస్తాడు. ఉదయాన్నే లేచి తను చేసేటువంటి వ్యాపారంలో కట్టెలను కూడా అమ్ముడుకోగానే ఆ రోజు అంతా గడిచి సాయంకాలానికి ఇంటికి వచ్చి చూసుకునేసరికి తన దగ్గర ఉండేటువంటి ధనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ముందు వచ్చేటువంటి ధనము ఏదైతే ఉందో దానికి రెట్టింపుగా రావడాన్ని చూసి ఆ వ్యాపారి ఆనందపడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, రాజా, నీకు ధనము కానీ ఇంత ఐశ్వర్యము కానీ ఇంత సంతానము కానీ అన్నీ ఉన్నా మళ్ళీ యొక్క పూజని ఎందుకు చేస్తున్నావు అనగానే ఆ యొక్క రాజు చెప్పేటువంటి మాటలు వింటాడు ఆ వైశ్యుడు. పూర్వం ఎప్పుడు నాకు ఇవన్నీ ఉండొచ్చుగాక, కానీ ఒకానొక సందర్భంలో నా రాజ్యంలో ఉండేటువంటి ధనము కానీ వజ్రవైడూర్యాలు కానీ అపహరించి అంటే దొంగతనము చేయబడి నేను బాధపడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి నా స్వప్నంలో అంటే కలలో వచ్చి ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించినట్లయితే అంతా నీకు సవ్యంగా జరుగుతుంది అని చెప్పగా అప్పటి నుంచి నేను ఈ యొక్క పూజని విడవకుండా చేస్తున్నాను. స్వామి అనుగ్రహం చేత ఇవన్నీ కూడా నాకు కలిగి ఆనందంగా ఈ యొక్క జీవనాన్ని సాగుతున్నాను అనగానే ఇప్పుడు ఆ వైశ్యుడు విన్నాక తన మనస్సులో ఉండేటువంటి కోరికను కోరుకుంటాడు. ఏమని? తనకి వివాహం జరిగి ఉంటుంది కానీ సంతానము లేకపోవడంతో స్వామి నాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు నీ యొక్క పూజని నేను చేస్తాను అని మొక్కుకుంటాడు. అక్కడ ముఖేసి తన ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న తన భార్య లీలావతిగా విషయం చెప్తాడు. ఇద్దరు దంపతులు స్వామికి మొక్కుకున్నావు, ఆ యొక్క స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆనందంతో ఆ యొక్క రోజులన్నీ కూడా గడిపివేస్తారు. 1 సంవత్సర కాలంలో ఆ దంపతులకి పుత్రికా సంతానం కలుగుతుంది. అలా పుట్టిన వెంటనే ఆ ఆనందంలో తన భార్య గుర్తు చేస్తుంది. మనం ఈ యొక్క పూజ చేద్దాము అనుకున్నామంటే ఆ వైశ్యుడు లేకలేక కలిగినటువంటి ఆ యొక్క సంతానాన్ని ఆనందముతో పొంది అప్పుడు తాను చెప్పినటువంటి మాట వినగానే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా ఈ యొక్క పూజని చేద్దాము అని ఆ సమయంలో అశ్రద్ధ చేసి వదిలివేస్తారు. తనకి పుట్టినటువంటి కుమార్తె పౌర్ణమి నాడు జన్మించి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు చంద్రుడిలో ఎంతైతే కళ ఉంటుందో ఆ కళంతా కూడా తన కుమార్తెలో చూసి కళావతి అని ఒక నామకరణం చేస్తాడు తనకి. అలా చేసిన తర్వాత దినదినాభివృద్ధిగా పెరుగుతూ కొన్ని సంవత్సరాలకి తన కుమార్తెను కూడా వివాహం చేయడానికి సిద్ధముగా ఉన్నప్పుడు పక్కన ఉండేటువంటి రాజ్యాలలో ఒక గుణవంతులైనటువంటి ఒక వారిని చూసి తన కుమార్తెనికి ఇచ్చి వివాహం చేస్తాడు. పోనీ ఆ సందర్భంలోనైనా స్వామి మొక్కుని మనస్సులో పెట్టుకొని తీర్చాడా అంటే తన యొక్క
భావం ఎలా ఉంటుంది అంటే తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే నేను అనుకునేటువంటి పనులు అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అది కుటుంబంలో కావచ్చు, ధన రూపంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళీ యొక్క స్వామి పూజ చేయడం కానీ, స్వామి వ్రతం చేయడం కానీ ఎందుకు చేస్తాను అని అహంకారంతో అనుకున్నాడు తాను. అలా అనుకున్న వెంటనే స్వామి గమనించాడు. మానవులకి కోరికలు ఉండొచ్చు కానీ అహంకారము కానీ స్వార్థము కానీ ఉండకూడదు అని చెప్పి తనకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. వాళ్ళు కొన్ని రోజులు గడిచాక మామాలు ఇద్దరు కలిసి వ్యాపారం చేయడానికి చంద్రకేతురాజు ఉండేటువంటి రత్నస్నానపురానికి వెళ్తూ ఉంటారు ఓడలో. అలా వెళ్తూ ఉండగా ఒడ్డున దిగగానే వాళ్ళకి ఎదురుగా గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నలుగురు వచ్చి వారి దగ్గర ఉండేటువంటి కొన్ని మూటలు తీసి వీరి దగ్గర వేసి పారిపోతారు. వాళ్ళు అది ఏమిటని గమనించే లోపే వెనక వచ్చేటువంటి భటులు వీళ్ళని అక్కడ వేసినటువంటి మూటలు తీసుకొని వారి యొక్క రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు. రాజా, మన రాజ్యంలో ఏదైతే దొంగతనం చేయబడి ఉందో ఆ ధనమంతా వీరిద్దరి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళే ఆ దొంగలు అనగానే రాజు ఆగ్రహించి వారు చెప్పే మాట ఏది కూడా వినకుండా వాళ్ళని బంధించేసేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వారి ఇద్దరిని, ఆ వైశ్యుని తన అల్లుని ఇద్దరిని రాజ్యంలో బంధించి వేస్తారు. అలా ఆ రోజు గడిచాక ఈ విషయాన్ని తెలుసుకున్న కళావతి లీలావతి ఇంట్లో ఇద్దరు బాధపడతారు. ఎందుకు ఈ విధంగా జరిగింది అని ఆలోచిస్తే పక్కన ఉన్నటువంటి ఆ పుత్రికని చూడగానే ఆ యొక్క తల్లికి గుర్తుకు వస్తుంది. మనము నువ్వు జన్మించక ముందు ఈ యొక్క పూజని చేద్దాము అనుకున్నావు, నువ్వు జన్మించావు, అప్పుడు చేయలేదు, నీకు నామకరణం జరిగింది, దినదినాభివృద్ధిగా పెరుగుతూ నీకు వివాహం కూడా సక్రమంగా జరిగింది. అప్పటికీ మనం ఈ యొక్క స్వామి పట్ల అశ్రద్ధ చేస్తున్నాము కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి మనల్ని పరీక్ష చేస్తున్నాడు అని ఇద్దరు, ఆ యొక్క తల్లి తన యొక్క కుమార్తె ఇద్దరు కలిసి స్వామిని వేడుకుంటారు. ఆ రాజ్యంలో ఉన్న వారిద్దరిని క్షేమంగా ఇంటికి చేర్చండి, మేము ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము అని మొక్కుకోగానే వీళ్ళ భక్తికి స్వామి కరిగిపోయి అక్కడ ఉండేటువంటి రాజుకులలో వచ్చి చెప్తాడు. నువ్వు బంధించిన వాళ్ళు ఇద్దరు అమాయకులు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయము అనగానే స్వామి చెప్పినటువంటి మాట వినగానే ఆ రాజుకు భయం వచ్చి తన రాజ్యానికి వచ్చి ఇద్దరిని పిలిపిస్తాడు. క్షమాపణ కోరి కొద్దిగా ధనాన్ని కూడా ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. జై భోళ సత్యనారాయణ భగవానికి. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. తీపి తీపి దరహాసాలు, చేదు చేదు పరిహాసాలు, పులుపు పులుపు పులపాటాలు, వగరు వగరు గుణపాఠాలు. ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై, ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన
కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. అమ్మంటే ఎవరో కాదు అనురాగమణి దీపమే, అన్నంటే ఎవరో తెలుసా ఆరాముని మరో రూపమే. తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా, తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా, ఈ ఇల్లే పూర్ణ కుంభం, ఈ ఇల్లే పూర్ణ కుంభం. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, అందమైన మా స్నేహమే అల్లుకున్న
దేవాలయం. చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేలే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేలే. ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. అల్లరంత సిరిమూవలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా. సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది, తెగ నవ్వే మన కళ్ళని. ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే, ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా. సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ
గలగల పూసులు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే. గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గంధాలయమే ఉంది ఇంట్లోనే.
మీరు కనబడతలేరు. కొంచెం బిజీగా ఉన్నా, ఒక 5 నిమిషాలు చేయనా?